వైసీపీ దెందులూరు నాయకులు పండు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. దెందులూరు నియోజకవర్గంలో ఏ పార్టీ రాబోతుంది, ఆయన వైసీపీ కాబట్టి అభయ్ చౌదరి ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది, ఇక్కడ గ్రౌండ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అనేవి ఆ పండుగ అడిగి తెలుసుకుందాం. పండుగ ఈ నియోజకవర్గం అంటేనే ఒక ఫైర్ లాగా మాటకు మాట విసురుకునే నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏం జరిగినా సరే సంచలనంగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లో ఎలాగా ఉండబోతుంది ఈ నియోజకవర్గం ఎలక్షన్స్? రానున్న రోజుల్లో వారు వన్ సైడే అభయ్ చౌదరి గారు లోగడ 17,000 చిల్లరతో గెలిచారు. ఇప్పుడు దాని మీద డబుల్తో 20,000 కానీ స్టార్ట్ అయిపోద్ది గెలుపు. వన్ సైడ్గానే ఉంటుంది. మీరు అనుకున్నంత టఫ్గా అయితే ఉండదు. మీరు ఏ గ్రామం వెళ్ళినా, ఏ పేదవాడి దగ్గరికి వెళ్ళినా, ఏ లేనివాడి దగ్గరికి వెళ్ళినా, జగన్ గారి ప్రభుత్వం గురి నుంచి, అభయ్ చౌదరి గారు చేసిన మంచి గురి నుంచి మీకు ఒక్కనిచ్చి చెప్తారు. జనం దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్తారు. 20,000 పైన స్టార్టింగే కానీ కిందకైతే ఉండదు అభయ్ చౌదరి గారి మెజార్టీ. ఎందుకు అలా అంటారు? అభయ్ చౌదరి కొంచెం ఎడ్యుకేటెడ్, ఆయన విదేశాల్లో చదువుకుని వచ్చారు. మాస్ పీపుల్, ఇప్పుడు ప్రత్యర్థి చింతనేని ప్రభాకర్ చూసుకుంటే ఆయన మాస్ పీపుల్లో కలివిడిగా ఉంటారు. అభయ్ చౌదరి కూడా అటువంటి కలివిడితనం ఏర్పరచుకున్నారా ఈ 5 ఏళ్లలో? చింతమనేని గారు మాస్ పీపుల్గా ఏర్పరచుకున్నారంటే 2009లో పెద్ద ఆయన కొట్టారు రామచంద్రరావు గారు వయసు రీత్యా పెద్దవారు కాబట్టి 2009లో గెలిచారు. ఆయన 2014 వచ్చేటప్పటికి కారుమూరి నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయన పెద్ద ఆయన స్థానికుడు కాదు. ఇక్కడ ఆయన వర్క్ చేసుకుంటా కూడా టైం లేకపోవడం వల్ల 2 సార్లు గెలిచాడు. కానీ 2019లో స్థానికుడు, విద్యావంతుడు, అంతా తెలిసిన వాడు వచ్చాడు, దింపాడు. ఇంత బారు 24 కోడి ఇంత బారు దిగుద్ది. అభయ్ చౌదరి గారి ముందు చింతమనేని ప్రభాకర్ నిలబడలేడు. 2009, 2014లో సరైన ప్రత్యర్థి కాకపోవటం వల్ల, వాళ్ళకి టైం లేకపోవటం వల్ల, వయసు పెద్దదవటం వల్ల గెలిచాడే తప్ప ఇప్పుడైతే గెలవలేడు. దెందులూరు నియోజకవర్గంలో గెలిచే పరిస్థితులు లేవు. ఎందువల్ల అంటారు? అభయ్ చౌదరి కూడా క్లాస్ అండ్ మాస్ పీపుల్స్లో చాలా ఈ 5 ఏళ్లలో గట్టి సత్సంబంధాలు పెట్టుకున్నారా? అభయ్ చౌదరి గారికి క్లాసు మాస్ అంటూ తేడా లేదు. 85% రోడ్లు పూర్తి చేశారు. ఇది వరకు పథకం ఇంటి లోన్ కావాలంటే దుగ్గురేలు వెళ్ళాలి, ఒక లోకల్ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, జన్మభూమి కమిటీ మెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ వాలంటీర్ వచ్చి సంతకం పెట్టించుకుంటే మన ఇంటికి కూర్చున్న కాడికి పథకం వస్తుంది. ఇది వరకు దుగ్గురేలు వెళ్తే కానీ దెందులూరులో పథకం వచ్చే పరిస్థితి లేదు. అలాంటి రౌడీయిజం లేదు, అలాంటిది లేదు. కాబట్టి అభయ్ చౌదరి గారు షూర్గా 20,000 పైనే కానీ కిందకైతే తగ్గదు. మెజార్టీ లెక్క వేసుకుంటే గెలిపోయితే ఎప్పుడు ఖాయమైపోయింది. మెజార్టీ లెక్క వేసుకుంటాం తప్ప ఇంకేమీ లేదు. ఇది ఇక్కడ వైసీపీ నాయకులు ఆయన చెబుతున్న అభిప్రాయం. రానున్న ఎన్నికల్లో వారు వన్ సైడ్ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వైసీపీ కార్యకర్త వేమూరి సత్యనారాయణ మనతోటి ఉన్నారు. దెందులూరు నియోజకవర్గం నుంచి ఆయన ఏదైతే మన అభయ్ చౌదరికి ప్రచారంలో ఆయన భాగస్వాములు అవుతున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎంత మెజార్టీ గెలబోతుంది అనేది ఆయన తెలుసుకోండి. రానున్న ఎన్నికల్లో అభయ్ చౌదరి రెండోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. ఆయనకి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించబోతున్నారు, ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు? 15-16 వేలు మెజార్టీ గెలుస్తాయండి. అభయ్ చౌదరికి ఎదురులేదు. నెంబర్ 1గా చేశాడు. ఇక్కడ కాలనీ కొత్త ఇళ్ళు, అన్ని ఇళ్ళని కట్టేశారు, ఓపెన్ అయిపోయి చాలా బాగుందండి. మాట కూడా తీరు బాగుంటుంది, పద్ధతి కూడా బూతులు కట్టని తిట్టడం చాలా బాగుంటుందండి. తర్వాత ఆ కరోనా టైంలో 2 సంవత్సరాలు ఇబ్బంది అయినా కానీ పాపం ఆయన వచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తాం, తీసుకెళ్తాం. ఈ ఆశా వర్కర్లని, వాళ్ళని వీళ్ళని వైద్యాన్ని తీసుకెళ్తాం. చాలా బాగా చేశారండి. ఇబ్బంది లేదు. ఏదన్నా ఒకళ్ళిద్దరు జారిపోయారకుండే, చనిపోయారకుండే. అయినా 3 ఏళ్ళలో కూడా చాలా బాగా చేశారండి. తక్కువ టైంలో ఎక్కువ చేశాడండి బాగా. అదండి. ఆయన ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేవారు? అందుబాటు అంటే ఏ టైంలో సరే మినీ టైం అందుబాటులో ఉంటాయండి. కార్యకర్తలు కూడా మెయిన్ ఉన్నారండి. జితేంద్ర గారు అని ఉన్నాడు. ఆయన ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ చేసి హాస్పిటల్ అవునాయి, ఇంకోటి అవునాయి, వెంటనే రియాక్ట్ అయిపోయాడు. బాగుంటుందండి. ఇప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్తాడు, మొత్తం వెళ్తాడు, ఎక్కడికైనా ఇబ్బంది ఏమీ లేదు. మీ నియోజకవర్గం, దెందులూరు నియోజకవర్గం వ్యవసాయం మీదను, ఆక్వా మీద ఆధారపడి ఉంది. ఈ నియోజకవర్గాల ప్రజలకి ఏది ఇంకా ఆయన గెలిచిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తారు? ఇంకా ఏముందండి, కొద్దిగా ఉన్నారండి. అసలు ఎంత బాగా చేసినా ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళకి కూడా ఈసారితో చేసి పెడతాండి, అదేం ఇబ్బంది లేదు. బియ్యం ఏంటి, పింఛన్లు ఏంటి, అన్నీ ఇళ్ళ దగ్గరకు వస్తున్నాయి. అంతా బాగుందండి. ఈ వ్యవసాయం ఆట కూడా ఇబ్బంది ఏం లేదండి. మా కోరిక ఏంటంటే ఇక ఈ రేపు పోలవరం ఒకటి పూర్తి చేసి ఇంకా మిగతాయి ఇవి కూడా పూర్తి చేస్తే మాకు ఇబ్బంది లేదండి.
పోలవరం పూర్తి చేస్తే ఈ నియోజకవర్గానికి ఆ నీళ్ళు వస్తాయా? ఇప్పుడు మామూలుగా వస్తున్నాయండి, ఇంజిన్లు మోటార్లు పెట్టి వస్తున్నాయి. ఇక అది కూడా చేస్తే మాకు ఇబ్బంది అనేది ఉండదండి. అదే పోలవరం కాలువలో నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తున్నాయండి. ఇంకా వ్యవసాయం పెరిగి చేస్తే వ్యవసాయం పెరుగుద్దండి. దాళవాసారా కూడా నీట్గా పండించుకుంటారు. అంతా బాగా ఉంటుందండి. మరో మహిళ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏమ్మా, ఎలాగా సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి? అన్ని పథకాలు అందుతున్నాయండి. మామూలుగా డ్వాక్రా వాళ్ళకి కూడా మాఫీలు వస్తున్నాయండి. ఇంటి దగ్గరికి పింఛన్లు వచ్చి ఇస్తున్నారు. బియ్యం కూడా ఇంటి దగ్గరికి వస్తున్నాయండి. అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి. ప్రభాకర్ ఇది బాగా చేస్తున్నాడండి. అబ్బాయి సోదరు బాగా చేస్తున్నాడు. ఇవి నవరత్నాలు పెట్టడం వల్ల ప్రజలకి ఉపయోగకరంగా ఉందంటారా? లేదండి, బాగానే ఉందండి. అంతా బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాలంటీర్లు అన్నీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నారు. బాగానే ఉందండి. బియ్యం కాడ నుంచి, పింఛన్ల కాడ నుంచి, డ్వాక్రా వాళ్ళకి చెప్తాం కాడ నుంచి, ఏమన్నా ఒంట్లో బాగోపోయినా సరే హాస్పిటల్ గట్ట వస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయండి. మీకు ఏం పథకాలు లబ్ధి పొందారు మీరు? మేము డ్వాక్రా డబ్బీ పొందామండి, అమ్మఒడి డబ్బీ పొందామండి. మరి పింఛన్లు వస్తున్నాయండి. బియ్యం అయ్యి అన్నీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నాయండి. అన్నీ బాగానే ఉన్నాయండి. వచ్చిందా మీకు? 18 అంటే మాకు వయసు ఎక్కువ ఉందండి. వచ్చేవాళ్ళకి వస్తున్నాయండి. అంటే 48 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉంటే ఎవరా చేయుత? లేదండి, 45 లోపులోను. మరి వాళ్ళు ఇల్లు ఆగుతారు కదా, వయసు మీద ఉండేవాళ్ళు, వాళ్ళకి వస్తున్నాయండి. వస్తున్నాయండి, బాగానే వస్తున్నాయి. మళ్ళీ అబ్బాయి చౌదరి గెలవాలని మీరు కోరుకుంటున్నారా? మేము కోరుకుంటున్నామండి. అబ్బాయి చౌదరి వస్తాడండి. అది వైసీపీ నాయకులు రంగారావు మనతోటి ఉన్నారు. ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి ఎంత మెజార్టీతో రానున్న ఎన్నికల్లో గెలవబోతున్నారు అని అడిగి తెలుసుకుందాం. ఏమండి, రానున్న ఎన్నికల్లో అబ్బాయి చౌదరి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మెజార్టీ వస్తుందన్న, మెజార్టీ వస్తుంది. ఎంత అనుకుంటున్నారు? గతంలో 17,000 మెజార్టీ వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మళ్ళీ అదే మెజార్టీ రావాలండి. అంతకు మించి వద్దంటారా? ఆ మెజార్టీ వస్తే సరిపోద్దాం. ఓకే. ఎందుకు ఆయన గెలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నియోజకవర్గంలో బాగా చేశారా? చేశాడండి ఆయన. ఇది బాగా నవరత్నాలు అన్నీ బాగా జరిగినాయండి. అమ్మఒడి మాకు అన్నీ ఆటోకి వచ్చినాయండి, అన్నీ వచ్చినాయి. రోడ్లు ఒకటే రెండు పోసారండి. బాగా వేయించారా? రోడ్లు వేయించారా? ఒకటే రెండు వేసారండి, సిమెంట్ రోడ్లు. అబ్బాయి చౌదరి గారు చెప్పడం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నేను రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు అవి వేసాను, డెవలప్ చేశాను, మిగతా పాఠశాలలో కూడా బాగా చేశాను అని అంటున్నారు. స్థలాలు అవి కొని ఇచ్చారండి. స్థలాలు అవి వాళ్ళు కొని ఒక 3 ఎకరాలు కొని ఇచ్చారండి. ఇళ్ళ స్థలాలు ఇచ్చారండి, బాగా కట్టుకున్నారండి. బాగా ఎంతమంది లబ్ధి పొంది ఉంటారు ఇళ్ళ స్థలాలు? ఇళ్ళ స్థలాలు మొత్తం ఉంటాయి 20,000 మధ్యలో. మళ్ళీ గెలిస్తే ఏం చేయాలని కోరుకుంటున్నారు మీ నియోజకవర్గానికి అబ్బాయి చౌదరి గారు? రోడ్లు అవన్నీ బాగా చూసుకుంటే చాలు. ఇప్పుడు వచ్చిన పథకాలు అన్నీ వచ్చినా సరిపోదు. బాగా ఇప్పుడు టీడీపీ సూపర్ 6 అని మేనిఫెస్టో మన జగన్మోహన్ నవరత్నాల కన్నా ఎక్కువగా ఇస్తానని అంటున్నాడు. ఆయన మీద నమ్మకం లేదా మీకు? మాకు లేదండి. ఆయన ఎందుకంటారు? ఆయన చేస్తానన్నది చేయలేదండి. గతంలో చేస్తానని చేయలేదు, అందుకే నమ్మకం కోల్పోయాడు ఆయన చంద్రబాబు నాయుడు. అవునండి. గెలవరంటారా టీడీపీ? రాదండి. అన్నం సత్యనారాయణ మనతోటి ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలబోతుందో అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఏమన్నా రానున్న ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో ఏది గెలబోతుంది? ఇది వైసీపీ గెలుతుందండి. ఎందుకు? ఆయన చేసిన పనులకి. ఇక్కడ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి బాగా పనులు చేశారా? బాగా చేశారు. ఏం చేశారు? ఏ పని అయినా సరే ఆయన చెప్తే ఆగలేదండి. పని బాగా చేశాడు ఆయన, బాగా చేశాడు. రోడ్లు వేయడం, మంచినీళ్ళు, ఆటి వరకు ఏం కొదవలేదండి. బాగుంది. మళ్ళీ గెలుస్తారని అబ్బాయి చౌదరి గెలుస్తారు. ఇక్కడ మెజార్టీ ఆయన వస్తారండి, అందుకు తిరగలేదు. రాష్ట్రంలో వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా? రాష్ట్రంలో అంటే మరి కొన్నిసార్లు ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఇదే వస్తుందని అనుకుంటున్నాం మేము. మొత్తం వైసీపీ అధికారంలోకి మళ్ళీ అధికారులు వస్తారు. మళ్ళీ ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గెలిస్తే గెలిస్తే ఇంకా ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఏదో ఉండిపోతాయి పనులు, అవి ఏమై ఉన్నాయండి? ఆ ఉన్న పనులు పూర్తి చేస్తారని, మిగిలిన పనులు పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది.